ఓకే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ ఇదా, ఉప్మా తింటున్నా. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారండి మీరు? నేనెక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పియ్యకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పియ్యలకి ఉందిరా. ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పియ్యగా పని చేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి? నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉందేంటి? స్టమక్ మండి కావాలని వేసా. అంటే ఏంటని మీ ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? తినకపోతే మానేయమను. ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టా. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. వరే వరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. చి 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 చి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ చేస్తాను. ఇవాళ మన నైట్ లొకేషన్ ఇదే. ఈ లేడీస్ హాస్టల్ ఏం దొరుకుతుంది గురు? రిబ్బన్లు సారాలు తప్ప. నేను చెప్పానా మనం దొంగలు అనుకుంటాడని? దొంగలను ఎందుకు అనుకుంటాం బాబు? మాకు ఆ మాత్రం తెలదేటి. కుర్రోళ్ళు లేడీస్ హాస్టల్ ఈ టైంకి ఎందుకు వస్తారో మాకు బాగా తెలుసు. మేము ఎందుకు వచ్చామో చెప్పు. 101 లో లీలారాణి కోసం, 109 లో పద్మ కోసం వచ్చుంటాం. కరెక్ట్ గా చెప్పేసా. పద్మ ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా క్యారిడర్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఓహో, లీలారాణి ఉందని చెప్తాం కదండి. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఫుల్ కోఆపరేషన్ చేస్తాం. ఇద్దరు సిరకొంద కొడిచేయండి. అలాగే. ఆఫ్టర్ ఆల్ 100-200 ఏంటి చీప్ గా? ఇదిగో తీసుకో. అయ్యి బాబా 500. నా బాబే నువ్వు రోజు వచ్చాయి, ఫుల్ కోఆపరేషన్ చేస్తాను. వచ్చేస్తాను. జాకెట్ తీసి పర్సు పర్సు ఇది. ఎందుకురా? మధ్యలో ఆకలిస్తే తినొచ్చని. అది బ్రెడ్ కాదురా. ఓ అయ్యా, ఏంటి అలా చూస్తున్నావు? గేదిలా ఉంది. ఇది స్టూడెంటా? వాడనే ఉంటది కానీ. ఓహ్, నన్ను వాటేసుకో, నన్ను కాటేసుకో. నాకు చూసావా గురు? దీని పర్సనాలిటీకి నాకు కావాల్సి వచ్చాడట. రేపు అమ్మల గారికి ఫోన్ చేసి చెప్తాం. కానీ అదెందుకురా? బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు, లేకపోతే ఆపరేట్ అమ్ముకోవచ్చు. ఈ అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ. మంచం ఇచ్చుండ్రు. ఇక్కడ సెటిల్ అయిపోయా? ఈ అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదు, పద. ఉండు, ఈ అమ్మాయిని చూసి కొద్ది చూడాలనిపిస్తుందిరా. మనం ఇప్పుడు ఎవరన్నా చూసారనుకో మన అంతు చూస్తారు. లే లే లే. ఏంటో వెతుకుతున్నావు? పర్సు పడిపోయిందండి. అయ్యయ్యో, దాని వాటికంగానే మీ లోపల పని బాగా జరిగిందండి. నీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయింది. రేపు వచ్చాడు బాబు, మర్చిపోకుండా ఫుల్ కోఆపరేషన్. గుడ్ నైట్. అబ్బో, ఇది ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది. ఆహా, అదిరింది. అవును, అదిరింది. ఓహో, సూపర్. అవును, సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం గురు? పట్టుకెళ్ళి చమలాలు అమ్మేద్దామా? నా లవర్ నమ్మేస్తావా? లవరా? లవర్ ఎవరు గురు? అదేరా, నిన్న రాత్రి లేడీస్ హాస్టల్లో చూసిన నా ఐశ్వర్య రాయ్. ఏంటా రాయ్ అంత బాగా నచ్చేసిందా నీకు? నచ్చటంలో అలా ఇలా కాదు, కిలోమీటర్ అంత నచ్చేసింది. అదిగో నా డ్రీమ్ గర్ల్ నా కోసం హాస్టల్ నుంచి లేచిపోయి వచ్చేస్తుంది.
నా కనుల వెలుగు అదిగో పేరే స్వప్న బాల ఊరే మేఘమాల చేరువయ్యేన ఒకనాడు వలపుల చినుకులు కురిసిన తొలకరిలో ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో నేను చూసిన నయనాలు ఉషస్సులో కిరణాలు నవ్వు తరగని అధరాలు తేనె కొలనులు లేత చిగురుల చెక్కిళ్ళు ఉగాదిలో మావేళ్ళు లేచి నడిచిన పాదాలు పూల మడుగులు మెరిసిన ముంగురులు మనసుకు లంగరులు సొగసుల భంగిమలు నా వయసుకు దింగిరులు నేనో బ్రహ్మచారి తానో రాకుమారి ఏకమయ్యేన ఒకనాడు మనసులు కలిసిన మన్మథ నగరములు ముత్యాల పల్లకిలో నా కలల రాణి అదిగో దోచుకున్నది దొరసాని సరాసరి హృదయాన్ని గుచ్చుతున్నది గురి చూసి మల్లె బాకుని కన్నె సోంపుల సంఖ్యలతో ఏకాయకి అల్లుకుని నన్ను చివరికి చేసింది జన్మ ఖైదుని